వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే ఈరోజు చార్మినార్కి అయితే వచ్చాను. తెలుసు కదా మనకి రంజాన్ టైంలో చార్మినార్ ఎలా ఉంటుందో అని చెప్పేసి. కాకపోతే నేను వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే వచ్చాను అనమాట. సో స్టార్ట్ చేయకుండా నేను షాపింగ్ అయితే చేసేసాను. సో ఇంకా చాలా షాపింగ్ అనేది చూసేద్దాం పదండి. ఈ వీడియోలో ఏంటి అంటే చార్మినార్ నైట్ బజార్లో మనం ఏమేమి ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ కొన్నే ఉంటాయి అనమాట. సో ఫిక్స్డ్ ప్రైజెస్ కానీ బార్గెనింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి అన్నీ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. ఎందుకంటే చార్మినార్ షాపింగ్ అనేది మనం అలా వెళ్ళిపోతే ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. అండ్ ఇలా స్టార్టింగ్ చేయగానే చాలా ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ చాలా తక్కువ ప్రైజెస్లో కూడా ఉంటూ ఉంటాయి అనమాట. సో అలాంటివి కూడా మనం కాస్త మైండ్లో పెట్టుకోవాలి. వీడియో ఎండింగ్ దాకా చూడండి, ఎందుకంటే కాస్త ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మనకి కాస్త లెంతీగానే ఉంటుంది, బట్ వర్త్ ది ప్రైస్ అండ్ వర్త్ ది మనీ లాగా. అండ్ కమింగ్ టు ది షాపింగ్, సో ఫస్టే మనకి చార్మినార్ అనగానే బ్యాంగిల్స్ గుర్తొస్తే, బ్యాంగిల్స్ ఏంటి అంటే అసలుకి కళ్ళు మూసుకొని ఏదైనా ఐటమ్ తీసుకోవాలి చార్మినార్ అంటే మాత్రం బ్యాంగిల్సే అనమాట. ఇవేంటి అంటే 50 రూపీస్ స్టార్టింగ్ ఉంటుంది మట్టి బ్యాంగిల్స్ అయితే, మనకి వెల్వెట్ బ్యాంగిల్స్. అదే మెటల్ బ్యాంగిల్స్ అయితే 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఒకటే పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకటే షాప్లో మనకి బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ లేదంటే వేరే ఐటమ్స్ అవైలబుల్గా ఉంటే మాత్రం మీకు నచ్చితే మాత్రం మ్యాక్సిమం వాళ్ళ దగ్గరే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిస్కౌంట్ ఇన్ ది సెన్స్ ఒక 20 రూపీస్ 10 రూపీస్ తగ్గించినా కూడా డిస్కౌంట్ అనే కదా. సో ఇలా ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే పెట్టేస్తారు బ్యాంగిల్స్ కానీ అవన్నీ. సో అక్కడ మనం బార్గెన్ చేయడానికి ఏముండదు. సో చేస్తే మనీ టైం వేస్ట్ తప్ప ఏముండదు అనమాట. సో 50 రూపీస్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చేసి ఒక 10 రూపీస్ తగ్గించండి అంటే వాళ్ళు ఇవ్వరు. సో ఫిక్స్డ్ ప్రైసెస్ దగ్గర ఏంటి అంటే మ్యాక్సిమం మనం తీసుకొని వెళ్ళిపోవడమే మంచిది, సో దట్ మన టైం అయితే వేస్ట్ అవ్వదు. అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి మెయిన్ ఏంటి అని అంటే, మనకి వెళ్ళగానే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాం కాబట్టి ఆవేశపడి షాపింగ్ అయితే చేయొద్దు అనమాట. సో నచ్చితే చూడండి, ఇంకా బాగా నచ్చితే తీసుకోండి, కానీ లైట్గా అయితే అసలు చూడండి అసలు ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ఏంటంటే మనకి ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మేబీ చెప్పలేము, మనకి అది ఇంకా బాగా నచ్చవచ్చు. ఆల్రెడీ ఇది తీసుకున్నాం కాబట్టి అది తీసుకోలేము. సో ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందనమాట. తక్కువ దొరుకుతుందని చెప్పి తీసేసుకున్నాను, బట్ ముందుకు వెళ్ళిన తర్వాత అంతకన్నా బాగుంది, అంతకన్నా తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి సో కాస్త మనం రిగ్రెట్ అవుతాం. చూడండి, లేదు పర్లేదు ఇంకా తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం తీసుకోండి, లేదనుకుంటే కాస్త మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత కాస్త గుర్తుపెట్టుకొని వచ్చి తీసుకోండి. ఎందుకంటే మన ఐటమ్ ఎవరు తీసుకెళ్ళరు. చాలా సైజెస్ అండ్ చాలా మెటీరియల్స్ అయితే వాళ్ళ దగ్గర చార్మినార్ కావాల్సిన ఐటమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. బ్యాంగిల్స్లో అయితే మనకు కావాల్సిన కలర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనము జనరల్గా ఫ్యాన్సీ స్టోర్లో వెతుకుతూ ఉంటాం, మనం టీ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి, బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి లేని కలర్స్ అంటూ ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. అందుకే మనకి కలర్ కావాలి అంటే గుర్తుపెట్టుకొని మరీ చార్మినార్లో తీసుకోండి, ఎందుకంటే మనకి బయట అవైలబుల్గా ఉండదు కాబట్టి. అండ్ మట్టి గాజులతో పాటు మనకి ఇలా మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఈ సెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో నాకు మ్యాక్సిమం ఏంటంటే బ్యాంగిల్స్ దగ్గర ఈ ఫిక్స్డ్ ప్రైజెసే కనిపించాయి, 50 రూపీస్ 100 రూపీస్, నో బార్గెనింగ్, నచ్చిందా తీసుకొని వెళ్ళిపోవడమే. అండ్ ఇంకొక ఐటమ్ వచ్చేసి మనకి ఈ నెక్ పీస్ సెట్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి 300 నుంచి 500 రేంజ్ అయితే ఉంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇలా ఏంటంటే ఇలా పెట్టేసి ఉంచుతారు. ఇవి ఏంటంటే లైక్ ఓల్డ్ మోడల్ లాగా ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, సో వాటిని ఏంటంటే కాస్త సేల్లోనే పెట్టేస్తారు, లైక్ 20 రూపీస్ 30 రూపీస్ అని చెప్పేసి. మీకు నచ్చితే మాత్రం అక్కడ నుంచి కూడా పిక్ చేసుకోండి, మనకైతే కాస్త తక్కువ ప్రైస్కే దొరుకుతుంది అనమాట. సో మెటీరియల్ ఏం పాడై ఉండదు, జస్ట్ ఏంటంటే వాళ్ళకి న్యూ స్టాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఓల్డ్ స్టాక్ ఎలా అమ్మేయాలి కాబట్టి కాస్త సేల్లో అయితే పెడతారు. దాంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదా, చార్మినార్ వెళ్తున్నారు అని అంటే మాత్రం ఓపిక ఉండాలి. అండ్ ఓపికతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయండి. అండ్ దాంతోపాటు మనకు డిమార్ట్లో కవర్ క్యారీ చేస్తాం కదా సంచిలాగా, సో అది కూడా క్యారీ చేయండి, సో దట్ మనము వేసుకోవడానికి లైక్ పట్టుకోవడానికి కూడా కాస్త కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి మనం ఏంటంటే చేతుల్లో నుంచి పడిపోతూ ఉంటుంది, పట్టుకోలేము, చాలా ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. చిన్న చిన్న కవర్స్ ఇస్తూ ఉంటారు, సో వాటిని ఏంది అని అంటే కాస్త ఆ రష్ కూడా ఉంటుంది కాబట్టి పడేసే అవకాశం ఉంటుంది. మంచిగా ఒక సంచి తీసుకెళ్ళండి, పర్లేదు షాపింగే కాబట్టి మనకేం మొహమాటం ఉండదు. హ్యాపీగా సంచి తీసుకొని కావాల్సిన ఐటమ్స్ దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది, సేమ్ లైక్ డీమార్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డ్రెస్సెస్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటి అని అంటే నాకు ఇక్కడ
చాలా సటిల్గా కనిపించాయి. లైక్ ఏదో హడావిడిగా లేకుండా చెమ్కీలు అలా లేకుండా చాలా సింపుల్గా కుర్తీ సెట్స్ ఉన్నాయన్నమాట. అండ్ మనకి పార్టీ వేర్ కలెక్షన్ ఉంది, అలానే డైలీ వేర్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. మనం ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి వేసుకెళ్తూ ఉంటాం కాబట్టి. అండ్ వాటి ప్రైజెస్ వచ్చేసి పార్టీ వేర్ అయితే మనకి 500 నుంచి 1000 రేంజ్ అయితే ఉంది. అదే సింపుల్గా కుర్తీస్ అయితే మనకి 150 నుంచి 250, 300 to 500 బిలో ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. కాటన్ మెటీరియల్, సమ్మర్ కాబట్టి మనకి కాటన్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది. చూస్తున్నారు కదా, నేను రంజాన్ టైంలో వెళ్ళినా కూడా నాకు మంచి కాటన్ కలెక్షన్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, ఈ కుర్తీస్ ఇవన్నీ వచ్చేసి మనకి 250, 300 ఉంది. సో చార్మినార్ అంటే మనం బ్యాంగిల్స్, జ్యువెలరీ అని అనుకుంటాం, కానీ బట్ మనకి ఇక్కడ కుర్తీ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ సమ్మర్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మంచి సమ్మర్ కలెక్షన్ కానీ సమ్మర్ వేర్ వెకేషన్కి ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం పక్కా వెళ్ళండి. చార్మినార్ దగ్గర మనకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కుర్తీ సెట్స్ అనమాట. మొత్తము మనకి ఏంటంటే ప్రింట్ టైప్ లేదంటే పెయింటింగ్ టైప్ వచ్చింది అనమాట. మంచి న్యూ కలెక్షన్. అవి వచ్చేసి మనకి 800,000 రేంజ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే అనార్కలి మోడల్స్ కానీ, నైరా కట్ మోడల్స్ కానీ, ఆలియా కట్ మోడల్స్ అని బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో ఆ కలెక్షన్ కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి మనకి 500 to 600 రేంజ్ అయితే ఉంది. మొత్తం కుర్తీ సెట్ కావాలి అనుకుంటే 1000 to 1500 రేంజ్ ఉంది. లేదు ఒకటి టాప్ కావాలి అనుకుంటే మాత్రం మనకి 250, 350, 500 రేంజ్ అయితే ఉందన్నమాట. కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. లైక్ వైబ్రెంట్గా సమ్మరీ కలర్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా. సో వీటిని ఏంటంటే మనకి ఫెస్టివల్కి వాడుకోవచ్చు, లేదు అనుకుంటే రెగ్యులర్గా మనము ఈ ఆఫీసెస్కి కాలేజెస్కి వేసుకెళ్తాం కదా. సో అలా కూడా యూస్ చేయొచ్చు అనమాట. మంచి కలంకారీ ప్రింట్ కానీ, మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఉన్నాయి. మంచిగా జార్జెట్ మెటీరియల్ ఉంది అండ్ రయాన్ మెటీరియల్ ఉంది అండ్ కాటన్ మెటీరియల్ ఉంది. సో ఇవి ఏంటంటే మనకి సమ్మర్కి చాలా చాలా బాగుంటుంది కాటన్ మెటీరియల్. సో అవి కూడా ఉంది. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము సమ్మర్ అనగానే వెకేషన్కి వెళ్తుంటాం కదా. సో వెకేషన్కి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి అవే డ్రెస్సెస్ అనమాట. లైక్ బీచెస్కి వెళ్తూ ఉంటాం, లేదు అనుకుంటే ఇంకా వెకేషన్ అంటే ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా చార్మినార్ అంటే మనకి ఫుడ్కి ఫేమస్ కాబట్టి నాకు మట్కా ఫ్రూట్ సలాడ్స్ ఉంటాయి కదా. సో అవి ఉన్నాయి. అండ్ నాకు ఎందుకో టేస్ట్ అంత బాగా ఏం నచ్చలేదు. మనకి బయట సలాడ్సే బాగుంటాయేమో అని అనిపించింది. సో ఓవర్ హైప్డ్ చార్మినార్లో ఫుడ్, కొంచెం హైజీన్ కూడా ఉండదు. సో సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యాక్సెసరీస్ కూడా ఉంటాయన్నమాట. సో యాక్సెసరీస్ అయితే టాప్ నాట్. సో దీంట్లో అయితే చార్మినార్ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇయర్ రింగ్స్ కూడా. సో ఇయర్ రింగ్స్ ఏంటి అంటే సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే 20-30 రేంజ్ అయితే ఉంది. లేదు కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ అయితే మనకి 50 నుంచి 120, 150 రేంజ్ అయితే ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే ఏమన్నా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో చార్మినార్ అనగానే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, దాన్ని అయితే నాకు తెలిసి ఏ స్ట్రీట్ షాపింగ్ బీట్ చేయలేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇంకా కొరియన్ ఇన్స్పైర్డ్ ఉన్నాయి కదా, క్లచెస్ కానీ, క్లిప్స్ కానీ, బోస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బ్యాంగిల్స్ షాప్స్ అయితే, బ్యాంగిల్ స్టాల్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మనకి ఒక డ్రెస్సెస్ కనిపించిందా, ఇంకొంచెం ముందుకెళ్తే బ్యాంగిల్స్, మళ్ళీ ఇయర్ రింగ్స్ కనిపించి ఇంకొంచెం ముందుకెళ్తే బ్యాంగిల్స్, అలా డిఫరెంట్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మాకు కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ బుట్టాస్ కానీ, జుమ్కీస్ కానీ, ఇవన్నీ స్టడ్స్ కానీ వచ్చేసి మనకి 50 రూపీస్ రేంజ్ అయితే ఉంది. అంటే వాళ్ళ దగ్గర సెక్షన్స్ లాగా ఉంటాయి అనమాట. 50 రూపీస్, 150 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అలా. సో మనకి ఏది కావాలో అదైతే షాపింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్ల్ ఇయర్ రింగ్స్ అని అవన్నీ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్నాయి. చార్మినార్ వెళ్తే మాత్రం ఇయర్ రింగ్స్ కొనుక్కుండా మాత్రం రాకండి. అండ్ ఇక్కడ మనకి ఫుట్వేర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి జుత్తీస్ అండ్ కోలాపురీస్. జనరల్గా మనం ఏంటి అంటే షూస్ కానీ, లేదనుకుంటే హీల్స్ కానీ కొంటూనే ఉంటాం. బట్ ఎథ్నిక్ వేర్కి జుత్తీస్ కానీ, కోలాపురీస్ చాలా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, ఫిక్స్డ్ ప్రైజెస్లో బార్గెనింగ్ ఏం చేయకండి, వాళ్ళు తగ్గించరు. అండ్ ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి 100 రూపీస్కి నెక్ పీస్ అండ్ ఆల్సో స్టడ్స్ అనమాట. చాలా చాలా బాగుంది. లైక్ స్టీల్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడే నేను ఇందాక చెప్పిన పాయింట్ నాకు రిపీట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే 100 రూపీసే అని చెప్పేసి ఇంకా ఆత్రంగా కొనేసుకున్నాను అనమాట ఒక పీస్. బట్ కాస్త ముందుకెళ్ళగానే దానికన్నా మంచిగా కనిపించింది. అయ్యో ఇది తీసుకున్నానే అని అనిపించింది అనమాట. కొంచెం రిగ్రెట్ అయ్యాను. సో అందుకనే చెప్తున్నాను,
చెప్తున్నారు. మీరు కాస్త చూసి షాపింగ్ చేసుకుంటే రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవేంటి అంటే వెస్ట్రన్ వేర్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎథ్నిక్ వేర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి డైలీ యూస్ చేసుకోవడానికి జుమ్కాస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రైస్ ఏంటంటే ఇంకా ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే రాసే పెట్టేస్తారు, లైక్ 20, 30, 40 అని పెట్టేశారు. ఇంకేం బార్గెనింగ్ చేస్తారని చెప్పి అలా ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నాయి మ్యాక్సిమం. అండ్ ఇవన్నీ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అనమాట. పిల్లవాళ్ళకి బాగుంటుంది, లైక్ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఈ క్లచెస్ ఇవన్నీ. సో కొరియన్ ఇన్స్పైర్డ్ అంటే ఈ మధ్య అందరూ వేసుకుంటూ ఉన్నారు కదా. ఈ క్లచెస్ కానీ, క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇవైతే మన దగ్గరలో ఫ్యాన్సీ స్టోర్లో ఉంటుంది కదా. సో అక్కడైతే చాలా చాలా కాస్ట్ ఉంటుంది. లైక్ ఒక క్లచెస్ 30, 50, 100 రూపీస్ ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి 10 రూపీస్, 20 రూపీస్ ఉంటుంది. సో మీకు అవసరం ఉన్నా లేకపోయినా కాస్త ఈ క్లచెస్, హెయిర్ బ్యాండ్స్ ఏంటి అంటే ఎన్ని ఉన్నా సరిపోవు కాబట్టి అలా కొని పెట్టుకుంటే అవే ఉంటాయి అనమాట. అండ్ ఇవన్నీ మేకప్ ప్రోడక్ట్స్, సో బ్రాండెడ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏం కాదు. సో వాటిని టోటల్లీ ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు వాచెస్ ఉన్నాయి. సో వాచెస్ ఏంటి అంటే ఇవి కూడా అంతే, డూప్స్ అంటారు కదా, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి డూప్స్. సో కావాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ సర్ప్రైజింగ్లీ మెటీరియల్ కానీ లేదనుకుంటే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. లైక్ అలా యూస్ చేసి యూజ్ అండ్ త్రో లాగా కావాలనుకుంటే తీసుకోండి. 100 రూపీస్, 150 రూపీస్ రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి చోక్ కానీ, నెక్ పీసెస్ కానీ, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్, 150 రూపీస్. సో ఇక్కడే అనమాట నాకు ఒక పీస్ నచ్చింది. కాకపోతే ఇంతకుముందు అది పర్చేస్ చేశాను కాబట్టి నేను తీసుకోలేకపోయాను. సో అందుకని మీరు మంచిగా సెర్చ్ చేసి తీసుకోండి. సో దట్ మీకు కావాల్సింది అయితే మీరు తీసుకోగలుగుతారు. యాక్చువల్గా వీక్ డేస్లో వచ్చేసరికి ఉంది రష్, బట్ అంతగా లేదు. ఇంక ఇవన్నీ వచ్చేసి మనకి క్లచెస్ అనమాట. సో ఇంటర్నెట్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇవన్నీ తెలుసు. కొరియన్ ఇన్స్పైర్డ్ అని చెప్పేసి క్లచెస్ ఇవన్నీ 1 minute క్రాఫ్ట్ లాగా చూపిస్తూనే ఉంటారు కదా, కొరియన్ లుక్స్ అని అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతుంది. 50 రూపీస్, 100 రూపీస్ రేంజ్ అయితే ఉంది. బట్ చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా నేను రంజాన్ టైంలో వెళ్ళాను కాబట్టి నాకు ఈ బ్యూటిఫుల్ సెట్స్ అయితే కనిపించాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా పార్టీస్ ఉన్నా, ఫెస్టివల్స్ ఉన్నా, ఇంకా మ్యారేజెస్ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి సెట్స్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చార్మార్లో ఏంటంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా కొనుక్కోవచ్చు. వీటి ప్రైస్ వచ్చేసి మనకి 300 to 500, 1000 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇలాంటి చిన్న చిన్న సెట్స్ అయితే 100 రూపీస్, 150, 200 రేంజ్ అయితే ఉంది. సో ఇవే ఆన్లైన్ కానీ ఉంటే మాత్రం లైక్ 500, 1000 ఇవే ఉంటాయి అనమాట. బట్ మనకి ఇక్కడ ఏంటంటే కాస్త తక్కువే ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టని దగ్గర ఏంటంటే మనం కాస్త బార్గెనింగ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఏంటంటే 1 to 3 సెట్స్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే కాస్త డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనము అవతలి వాళ్ళు ఇస్తారా లేదా అని చూసి బార్గెనింగ్ చేయండి. కొంతమంది ఏంటంటే వెళ్ళండి అంటారు. సో అలా అనిపించుకోకుండా ఫస్ట్ ఫేస్ చూసి ఓకే పర్లేదు ఇతను ఇస్తాడు అంటే మనం తీసుకుంటే బెటర్. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో చెప్పాను కదా, ఇయర్ రింగ్స్ అయితే ఇంకా ఎన్ని బండ్లు ఉన్నాయో. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హెయిర్ క్లిప్స్ అండ్ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. బండ్లాగా వేసుకుంటాం కదా, సవరం వేసుకొని పెళ్లి కూతుర్ని రెడీ చేస్తారు కదా, సో అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకు కూడా హెయిర్ క్లచెస్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్, డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ కుర్తీస్. చెప్పాను కదా సమ్మర్ కాబట్టి మంచి కాటన్ కుర్తీస్ పెట్టారని చెప్పేసి. కలర్స్ కూడా చాలా చాలా సటిల్గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసి మనకి 250, 300, 500 రేంజ్ అయితే ఉంది. అనార్కలి చెప్పాను కదా. సో ఇంకొకటి ఏంటంటే మనకి డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. సో కొన్ని ఏంటంటే మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. సో చూపిస్తున్నాం అని అనుకుంటారు. బట్ ఏంటంటే డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి కొంతమందికి సేమ్ కలెక్షన్ ఉంటుంది, లేదనుకుంటే కొన్ని దగ్గర డిఫరెంట్ కలెక్షన్ అనుకో ఇంకా మొత్తం డిఫరెంట్ ఉంటుంది. షరారా సెట్స్ కానీ అవన్నీ కూడా. సో కాస్త మనం ఓపికగా వెళ్ళి తిరిగి చూసుకుంటూ ఉండాలి. చార్మినార్లో అయితే హడావిడిగా షాపింగ్ అంటే కష్టం. ఎందుకంటే అవి స్ట్రీట్ షాపింగ్ కాబట్టి కొంచెం ఏంటంటే డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తం డ్రెస్ అంతా చెక్ చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళలేము అక్కడికి. అంటే కాస్త దూరం ఉన్న వాళ్ళైతే అస్సలకి వెళ్ళలేము. అందుకని కాస్త చూసి తీసుకోవాలి ఓపికగా. అందుకనే కాస్త ఎర్లీ 6 to 7కి వెళ్తే మనకి ఏంటంటే మిడ్నైట్ దాకా ఉంటుంది. షాప్స్ అన్నీ ఓపెనే ఉంటుంది కాబట్టి కాస్త ఓపికగా షాపింగ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ వచ్చేసి మేకప్ అని చెప్పాను కదా, సో ఇవైతే అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే బ్రాండెడ్ కాదు. సో మనకి ఏంటంటే ఇదే ప్రైస్ రేంజ్లో జూడియోలో కానీ లేదనుకుంటే ఇంకా మెబ్లిన్ కానీ, ఇన్సైట్స్ కానీ, బ్లూ హెవెన్ కానీ సో అలాంటి
బ్రాండ్స్ ట్రస్టెడ్ ఉంటాయి అనమాట. సో అక్కడ పర్చేస్ చేయడం బెటర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యూటీ బ్లెండర్స్ కానీ, బ్రషెస్ కానీ, ఫేక్ నెయిల్స్ కానీ, నెయిల్ పాలిషెస్, సో అవైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, బట్ రీజనబుల్ ప్రైజెస్లో ఆన్లైన్ కంటే. అండ్ ఇవన్నీ వచ్చేసి జుమ్కాస్, హూప్స్ అండ్ నెక్ పీసెస్ ఉంటాయి కదా, లేయర్డ్ నెక్ పీసెస్, ఇవన్నీ వచ్చేసి మనకి 50 నుంచి 150 రేంజ్ అయితే ఉందన్నమాట. సో డిఫరెంట్ ప్రైజింగ్ అయితే ఉంటుంది. అండ్ హెయిర్ క్లిప్స్ అవన్నీ కూడా 20-30. సో కాస్త ఇలాంటి దగ్గర కాస్త బార్గెనింగ్ అయితే చేయొచ్చు, లైక్ 5 to 10 రూపీస్ ఏమో తగ్గిస్తారు, మరి ఎక్కువ అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇవన్నీ చెప్పాను కదా స్టాల్స్ లాగా పెట్టేసి ఉంచుతారని చెప్పేసి, ఇవన్నీ వచ్చేసి అవే. అండ్ కాటన్ కుర్తీస్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలా సమ్మర్ అంటే సమ్మర్ హాలిడేస్ కానీ, లేదనుకుంటే ఇంట్లో ఉండడానికి కాస్త కుర్తీస్ అవి ఇవి వేసుకునే వాళ్ళైతే పక్కా అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవన్నీ వచ్చేసి మనకి డ్రెస్సెస్ అనమాట, వెకేషన్ డ్రెస్సెస్. వాటి ప్రైస్ వచ్చేసి 450-500 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కుర్తీ సెట్స్, షరారా సెట్స్ ఉన్నాయి, గాగ్రా సెట్స్ ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉన్నాయి. ప్రింట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫ్లోరల్లో కానీ, లేదనుకుంటే మిర్రర్ వర్క్ చెప్పాను కదా. సో అంటే మొత్తం ట్రెండింగ్లోనే ఉన్నాయన్నమాట. సో చార్మినార్ అంటేనే మనకి ట్రెండింగ్. అండ్ ఇప్పుడు నేను ఈ కలెక్షన్ చూపిస్తున్నాను కదా, మనకి మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ మీరు వేరే షాపింగ్కి అంటే వేరే డే షాపింగ్ వెళ్ళే లోపు కలెక్షన్ అంతా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏంటంటే సేల్ అయిపోతూనే ఉంటాయి కాబట్టి ఏదైనా ట్రెండింగ్ పీసెస్ అయితే మళ్ళీ తీసుకొస్తారు, కానీ ఈ స్టాక్ అవన్నీ చేంజ్ చేస్తూనే ఉంటారనమాట. సో అంత ఫ్లో ఉంటుంది చార్మినార్ అంటే మనకు తెలిసిందే కాబట్టి. అండ్ డ్రెస్సెస్ కూడా, సో డ్రెస్సెస్ ఏంటంటే ఒక సైడ్ ఉంటుందన్నమాట. చార్మినార్కి మనకి లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తము ఈ డ్రెస్సెసే ఉంటుంది. అండ్ నా ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఈ షాపింగ్లో ఈ డ్రెస్ అనమాట. సో చూసారు కదా, మంచి సమ్మర్ కలెక్షన్ లాగా. ప్రైస్ వచ్చేసి 450 రూపీస్. సో అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేకపోయాను, బట్ చాలా బాగుంది. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చి ఇదేంటంటే ఇది పెయింటింగ్ వేసినట్టు అయితే ఉంది, బట్ ప్రైస్ వచ్చేసి 800 to 1000 రూపీస్ అన్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫేవరెట్ వచ్చేసి ఈ చికెన్ కారీ వర్క్ కుర్తీస్. సో సర్ప్రైజింగ్లీ ఏంటి అని అంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంది. అండ్ ఆల్సో లైనింగ్ కూడా ఇచ్చారనమాట. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. మీ దగ్గర ఒక చికెన్ కారీ వర్క్ కుర్తీ లేకపోతే మాత్రం పక్కా పర్చేస్ చేయండి. ఎందుకంటే అమ్మాయి అంటే మాత్రం పక్క ఒక ఇలాంటి కుర్తీ ఉండాల్సిందే, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంటాం. అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 350 రూపీస్. అండ్ వాళ్ళ డ్రెస్సెస్ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవేంటంటే కాస్త హెవీ బ్యాంగిల్స్, మ్యారేజ్ టైం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కానీ అవన్నీ. అండ్ ఇవేంటి అంటే మనకి బ్రాస్లెట్స్ లాగా, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అనమాట. సో చూసారు కదా, ఈ బ్రాస్లెట్స్ కలెక్షన్లో ఏంటి అంటే మనకి షెల్స్తో చేసినవి ఉంటాయి, అలానే మనకి స్టోన్స్ కానీ బీడ్స్ కానీ అలా చాలా చాలా బాగుంటుంది. వెకేషన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ గవ్వలు వచ్చాయి కాబట్టి మనకి ఈ బీచెస్కి వాటికి వీటికి వెళ్ళినప్పుడు అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎలా సమ్మర్ కలెక్షన్ అంటున్నాను కాబట్టి గాగుల్స్ లేకపోతే ఎలా చెప్పండి. చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ ఫర్ 100 రూపీస్, 150 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇంకా కావాలనుకుంటే మొత్తం మనకి ఈ కలర్డ్ గాగుల్స్ అయితే ఉన్నాయి, ఇంకా తిరణాల్లో అంటారు కదా, సో అలాంటివి అయితే ఉన్నాయి. లేదనుకుంటే సింపుల్గా లైట్ కలర్స్, సింపుల్ కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట, ట్రాన్స్పరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్కార్ఫ్స్ అండ్ హిజాబ్స్ కూడా ఉన్నాయి, ముస్లిమ్స్ వేసుకుంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే కంపల్సరీ పర్చేస్ చేయొచ్చు. 100 రూపీస్ ఏమో ఉన్నాయి అంతే. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫుట్వేర్ ఏంటి అని అంటే ఇందాక జుత్తీస్ అవి చూపించాను కదా, ఇవేంటి అంటే మనకి స్లైడ్ ఆన్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, షూస్ కానీ ప్రైస్ వచ్చేసి 150, 200 అండ్ 300 రేంజ్ అయితే ఉంది. అండ్ అబ్బాయిలకైతే వాలెట్స్ కానీ బెల్ట్స్ కూడా ఉన్నాయి. క్వాలిటీ కూడా పర్లేదు, లైక్ 100 రూపీస్, 150 రూపీస్లో ఏం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి, నార్మల్ క్వాలిటీయే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ కానీ, పర్ఫ్యూమ్స్, ఇంకా అత్తర్ అంటారు కదా, సో అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా మనకి నెయిల్ పాలిషెస్ అవి కూడా చిన్న చిన్న స్టాల్స్ లాగా కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇందాక చెప్పాను కదా ఫుట్వేర్ కూడా మనకి చాలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉంటాయి. ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా 100 రూపీస్, 150 రూపీస్ రేంజ్ అయితే ఉంది. అండ్ సమ్మర్కి చాలా బాగుంటుంది, వాటర్ ప్రూఫ్ అనమాట, సో మనకి డైలీ యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి 40 రూపీస్ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న జుమ్కాస్ అవన్నీ ఉంటాయి కదా, హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి 40 రూపీస్, 30 రూపీస్, 80 రూపీస్ ఇలా పెట్టేసి ఉంచుతారు. సో వీళ్ళ దగ్గర బార్గెనింగ్ అలాంటి ఏం నడవవు, ఎందుకంటే నువ్వెంత బార్గెనింగ్ చేసినా తీసుకుంటే తీసుకో లేకపోతే అని అంటారు కాబట్టి. సో నచ్చితే మనకి వాళ్ళు చెప్పిన ప్రైస్ తీసుకొని వచ్చేసేయడమే. బట్
బ్యూటిఫుల్గా ఉంటుంది, వర్త్ ది మనీ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అంతే, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ. సో ఓవరాల్ ఏంటి అంటే అసలుకి మొత్తం ఏమున్నాయా అని చూపిద్దామని చెప్పి నేను ఇన్ని చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్యాగ్స్. సో చార్మినార్లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్తో పాటు బ్యాగ్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. బట్ ఎవరు అది మాట్లాడరు, చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా 200, 250, 300 లైక్ 500 రేంజ్ దాకా అయితే ఉంది. మ్యాక్సిమం ఏంటంటే 200 అయితే ఉంటుంది. మనకి పెద్ద పెద్ద టోట్ బ్యాగ్స్ ఉంటుంది, లైక్ ఆఫీసెస్కి, కాలేజెస్కి వేసుకెళ్ళడానికి బ్యాక్ ప్యాక్స్ ఉంటుంది, స్లింగ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. క్వాలిటీ ఏంటి అంటే మీడియం ఉంటుంది, లైక్ ఓ వావ్ అని చెప్పలేము. బట్ 200కి ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ మోడల్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు చార్మినార్ వెళ్ళినా కూడా పక్క ఒక బ్యాగ్ అయితే పిక్ చేసుకుంటే అంత బాగుంటాయి అనమాట. లైక్ ట్రెడిషనల్గా బాగుంటుంది, ఎథ్నిక్ వేర్కి, అలానే వెస్ట్రన్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి డ్రెస్సెస్ చెప్తున్నాను కదా. సో డ్రెస్సెస్ ఏంటంటే ఓవరాల్ ఇంకా మొత్తం ఉన్నదంతా కవర్ చేయాలని చెప్పేసి నేనైతే లైక్ ఒక గ్లిమ్స్ లాగైతే చూపిస్తున్నాను. డ్రెస్సెస్ అయితే చెప్పాను కదా, మొత్తం ఒకసారి చూసుకోండి, నచ్చితే పిక్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇంకా విండో షాపింగ్ మన అందరికీ అలవాటే కాబట్టి చూసుకోండి. బట్ ఏంటి అంటే ఆవేశపడకండి, ఎందుకంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చికెన్ కర్రీ వర్క్ కుర్తీస్ అని చెప్పాను కదా. సో దాంతోపాటు మనకి చున్నీస్ కూడా ఉంటాయి. సో వీటితో అన్నిటితో పేరప్ చేయడానికి చున్నీస్ కానీ లెగిన్స్ ఉంటుంది. లెగిన్స్ ఇవన్నీ ఏంటంటే అంత క్వాలిటీ ఏమి ఉండదు. సో మనకి మంచి క్వాలిటీ లెగిన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఒక్క కలర్ లెగిన్ తీసుకుంటే మనము చాలా కుర్తీస్ పైకి యూస్ చేస్తాం కాబట్టి మంచి క్వాలిటీ తీసుకుంటే బెటర్. అండ్ ఇక్కడ ఏంటంటే పలాజోస్ కూడా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 250 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ డ్రెస్సెసే చూపిస్తాను. డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చేసి మనకి స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది. అండ్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో షాప్స్లో ఏంటి అంటే మనకి లేసెస్ కానీ, శారీస్ కానీ, లేదనుకుంటే హెవీ లెహంగాస్ కానీ, ఇంకా మొత్తం పార్టీ వేర్కి సంబంధించిన అలా డిఫరెంట్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే ఓన్లీ స్ట్రీట్ షాపింగ్, నైట్ బజార్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు పర్టికులర్గా లేసెసే కావాలి, శారీసే కావాలి అనుకుంటే మాత్రం మనకి చార్మినార్కి సరౌండింగ్స్లో చాలా షాప్స్ అయితే ఉంటుంది. సో మనకి అలా కూడా వెళ్ళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే అది చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి బ్యాగ్స్ అనమాట, లైక్ బట్టలు అవి ఇవి పెట్టుకుంటాం కదా, ఓన్లీ ఫర్ 100 రూపీస్. అండ్ ఇవన్నీ కూడా అంతే. షేడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సమ్మర్ వెకేషన్స్ కానీ, లేదనుకుంటే కాస్త స్టైల్ కట్టడానికి కూడా బాగుంటుంది అనుకోండి, పిక్స్కి వాటికి వీటికి. అండ్ ఇక్కడ నాకు డిఫరెంట్ షేప్స్ అయితే కనిపించింది, స్టార్స్ అలాగా. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటంటే వుడ్కి సంబంధించిన గట్టలు కానీ, ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి గోల్డ్ బ్యాంగిల్స్. అజీజ్ విచ్ క్లాస్? 6th క్లాస్. ఈ బ్యాంగిల్ స్టాల్ వచ్చేసి వాడిదే అంటే, స్కూల్కి వెళ్తున్నావంటే వెళ్తున్నాను అన్నాడు. సరే స్కూల్కి అయితే వెళ్ళు, అమ్మితే అమ్ముకున్నావు కానీ అని అనిపించింది. అండ్ ఇవన్నీ వచ్చేసి నెక్ పీస్ సెట్స్. ఫెస్టివల్ టైం కాబట్టి మనకు అలాంటి నెక్ పీసెస్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ ఫర్ 100 రూపీస్, 150 రూపీస్ ఆ రేంజ్ అయితే ఉంది. అండ్ నేనైతే అలసిపోయాను అనమాట, తిరిగి అండ్ తిరగడం ఒక ఇదైతే మనకి ఈ వీడియో తీయడం ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్, పూసల్లాగా వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే ఈ బ్యాంగిల్స్, ఈ జ్యువెలరీ ఇవన్నీ చూపిస్తే మనకేంటంటే కాస్త న్యూ ఎనర్జీ, జోష్ అలా వస్తుంది. మనతో పాటు వచ్చే వాళ్ళకి నీరసం వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వాచెస్. సో వాచెస్ అయితే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. మంచి బ్రాండెడ్ దగ్గర కూడా ఇలాంటి కలెక్షన్ ఉంటుందా లేదా అని అనిపించింది అనమాట. అబ్బాయిలకు ఉంది, అమ్మాయిలకు ఉంది, కిడ్స్కి ఉంది, అందరికీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి ఫార్మల్ షూస్, చిన్న పిల్లలకి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇవి వచ్చేసి మనకి 50 రూపీస్, 50 రూపీస్ అంతా కొడతారేమో, 50 కాదు 150, 200, 300 రేంజ్ అయితే ఉంది. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి హెవీ నెక్ పీసెస్ అనమాట. అంటే కొంచెం హెవీగా రెడీ అవ్వాలి, పెళ్లి కూతురికి అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా రిసెప్షన్ టైంలో కూడా బాగుంటుంది. అండ్ నాకైతే ఇక్కడ చైల్డ్ లేబర్ ఎక్కువ కనిపించారు. సో వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ డాడీ వాళ్ళ బిజినెస్ టేక్ ఓవర్ అప్పుడే చేసేసారు. ఇంకా ఫుట్వేర్లో ఏంటంటే మనకి హీల్స్ కానీ, వెజ్జీస్ కానీ ఇవి కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. 250, 300, 450 రేంజ్ అయితే ఉన్నాయి. చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా. యాక్చువల్లీ ఇక్కడ టీ అండ్ బన్ బాగుంటుంది, కానీ చాలా రష్ ఉంది. చాలా రష్ ఉంది.
షాపింగ్ చేసి అలసిపోయానని చెప్పేసి నేనైతే ఒక టీ అండ్ బన్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇవేంటి అంటే ఫేమస్ కదా, అండ్ టీ వచ్చేసి 20 రూపీస్, బన్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. సో ఏదన్నా ఒకటి ఫేమస్ అయిందంటే చాలు ప్రైజెస్ అమాంతం పెరిగిపోతే, బట్ టేస్ట్ వైజ్ అయితే ఓకేగా ఉంది, కాకపోతే కాస్త రష్ అయితే ఉందన్నమాట. అండ్ మనకి ఏంటంటే ఇయర్ రింగ్స్తో పాటు రింగ్స్ కూడా ఉన్నాయి, హ్యాండ్ రింగ్స్, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అలా అయితే ఉన్నాయి. అండ్ మనకి సాఫ్ట్ టాయ్స్ ఉంటుంది కదా, టెడీ బేర్ కానీ అవి కూడా ఉన్నాయి. అండ్ నాకు మళ్ళీ ఆకలిస్తుంది అనుకోండి, సో సమ్మర్ కాబట్టి మనకి మ్యాంగోస్ అయితే ఉన్నాయి అనమాట. ఇవి వచ్చేసి లైక్ 4 పీసెస్ ఏమో 20 రూపీస్ ఏమో తీసుకున్నాడు. బట్ మ్యాంగో గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి చెప్పండి, చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. కాకపోతే ఆ రష్లో ఏంటంటే ఇది తినడం ఇవంతా కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అందుకని కాస్త చూసి తినండి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటి అంటే ప్లాంట్స్ అనేవి ఎండిపోయి ఉంటుంది, దాన్ని ఏంటంటే వాటర్లో వేసేస్తే మనకి అవి 2 ఇయర్స్ దాకా బతుకుంటాయి అనమాట. లైక్ కొంచెం ప్లాంట్స్ నచ్చుతుంది అన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి ట్రై చేయండి, న్యాచురల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకి ఆ ప్లాంట్ ఫీల్ కూడా వస్తుంది. మనకి షోకేసింగ్కి ఈ ఫ్లవర్ వాజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సన్ఫ్లవర్స్ కానీ రోజ్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ప్రైజెస్ కూడా తక్కువగానే ఉన్నాయి అనమాట, 100, 200, 350 రేంజ్ అయితే ఉంది. అండ్ మనకి కీ చైన్స్ కూడా ఉన్నాయి, 10 రూపీస్ ఏమో ఉంది. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాగా మనకి ఏంటంటే చార్మినార్కి ఇట్లా ఎంటర్ అవుతుండగానే మనకి చాలా షాప్స్ అయితే, అంటే అప్పుడే ఇట్లా షాపింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మనకి ఏంటంటే రైట్ సైడ్లో ఈ ఫుట్వేర్కి సంబంధించింది అయితే ఉంటుంది. చాలా చాలా ఫుట్వేర్ అంటే ఫ్లాట్స్, వెజ్జీస్, పార్టీ వేర్ అలా చాలా అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మంచి ప్రాపర్ ఫుట్వేర్కి చూస్తున్నట్లయితే ఇక్కడ కలెక్షన్ అయితే చెక్ చేయండి. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే లేని హీల్ లేదు, లేని చెప్పల్ లేదు, లేని షూ లేదనమాట. అంత కలెక్షన్ ఇట్లా బండిల్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, హీల్స్ కానీ, పాయింటెడ్ హీల్స్ కానీ, వెడ్జెస్ కానీ, ఇంకా శాండిల్స్, ఇంకా ఫుట్వేర్లో ఎన్ని నేమ్స్ ఉంటాయి అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకి 300-400 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, చూస్తుంటే బాగానే ఉంది అని అనిపిస్తుంది అనమాట. నేనైతే చూసి షాక్ అయ్యా, ఏంది ఇన్నున్నాయి ఏంటి అని అనిపించింది. ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా డీసెంట్గా చాలా చాలా కలెక్షన్, హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది. లైక్ బ్యాంగిల్స్ ఎంత కలెక్షన్ అయితే ఉందో ఫుట్వేర్ కూడా అంత కలెక్షన్ అయితే ఉంది. కలర్స్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుట్వేర్ ఏంటంటే మనకి కొన్ని కలర్స్ ఉంటుంది, బట్ న్యూడ్స్ కానీ, పింక్స్ కానీ, రెడ్, షిమ్మర్, ఇంకా అలా చాలా ఉన్నాయి. అండ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లాట్స్, వాటి ప్రైస్ వచ్చేసి మనకి 200 అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ సాసెస్ కానీ, కప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ 50 రూపీస్, 100 రూపీస్ అయితే ఉంది. ప్లేట్స్ కానీ అవి కూడా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు మనకు బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఇందాక చూపించాను కదా, సో అవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి మనకి పార్టీ వేర్కి సంబంధించిన లాగా ఉన్నాయి. లైక్ పోట్లీ బ్యాగ్స్ అని చెప్పేసి, షిమ్మర్ బ్యాగ్స్ అని చెప్పేసి, అండ్ బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట. మెయిన్లీ ఏంటంటే ఈ ఆఫీసెస్కి, కాలేజెస్కి వేసుకెళ్ళి టోట్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. సింపుల్గా ఉన్నాయి, బట్ అట్ ది సేమ్ టైం మనకి చాలా కంఫర్టబుల్గా వేర్ చేసుకోవడానికి కూడా బాగున్నాయి. అండ్ మెహందీస్ కానీ ఇవన్నీ వచ్చేసి మనకి ఏంటి అంటే ధూపం వేస్తారు కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చార్మినార్లో ఏంటంటే ఇలాంటివి చాలా ఫేమస్ ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే మాత్రం పక్క కర్పూరం, అగరబత్తులు అవన్నీ కూడా ఉన్నాయి. మంచి స్మెల్ ఉందన్నమాట, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా మనం హెడ్కి పెట్టుకుంటాం కదా, సో ఇవి కూడా ఉన్నాయి. వెకేషన్కి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక 2 పాయింట్స్ అయితే చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఒక బడ్జెట్ పెట్టుకోండి, ఎందుకంటే చాలా షాపింగ్ ఉంటుంది కాబట్టి మనం ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం కాబట్టి ఒక లిమిటెడ్ బడ్జెట్ అయితే పెట్టుకోండి, దాన్ని క్రాస్ అవ్వనీయకుండా అయితే చూసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈ వాలెట్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ ఈ క్రౌడ్లో మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది, లేదంటుంటే థెఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో అవి మనం కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, మీ హ్యాండ్ బ్యాగ్ కూడా క్యారీ చేసుకోండి, సో దట్ మనం ఇవన్నీ వేసుకోవడానికి ఉంటుంది. సో అవి కూడా మిస్ప్లేస్ అయితే అవ్వవు అనమాట. సో బీ కేర్ఫుల్ వైల్ షాపింగ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా షాపింగ్ అయితే చేశాను, ఇట్లా చెమట అయిపోయింది అనమాట. ఫ్రెష్గా వచ్చిందని కూడా ఇట్లా అయిపోయాను. బట్ షాపింగ్ కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.